ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడిన నేపథ్యంలో ఆయనను న్యాయపరమైన విధులకు దూరంగా ఉంచుతూ ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సందర్భంగా పోలీసులు తీసిన వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శనివారమే ఈ వ్యవహారంపై 3 న్యాయమూర్తులతో విచారణ కమిటీని సీజేఐ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ విచారణ సాధ్యమైనంత త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ కమిటీకి నిర్ణీత గడువేమీ విధించలేదు. ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, ఏదైతే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్ల వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఆయనకు ఎటువంటి విధులను కేటాయించకూడదంటూ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు సీజేఐ చెప్పడం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఈ రోజు జస్టిస్ యశ్వంత్ వర్మకు ఎటువంటి విధులను కూడా కేటాయించలేదు. సుప్రీంకోర్టు తన వెబ్సైట్ లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్ల వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు తన వెబ్సైట్ లో అప్లోడ్ చేసినటువంటి నివేదికలో కూడా అనేక అంశాలు కూడా బయటపడ్డాయి. అందులో ఢిల్లీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు ఈ వ్యవహారం గురించి మార్చి 15వ సాయంత్రం తెలియజేసినప్పుడు ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సిజేఐ సంజీవ్ ఖన్నా దృష్టికి కూడా తీసుకెళ్లారు. శనివారం రాత్రి కొంత ఆలస్యంగా సుప్రీంకోర్టు అప్లోడ్ చేసింది. ఆ అప్లోడ్ చేసినటువంటి 25 పేజీల డాక్యుమెంట్ లో 2వ పేజీలోనే ఈ విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. జస్టిస్ వర్మ ఇంటి ప్రాంగణంలోనే స్టోర్ రూమ్ లో సగం తగలబడినటువంటి డబ్బులు కట్టలు 4-5 గోనెల సంచులు ఉన్నట్లుగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఇచ్చినటువంటి నివేదికలో స్పష్టంగా తెలిసింది. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన విషయంలో దర్యాప్తు జరపాల్సిందే అంటూ ఢిల్లీ హైకోర్టు సీజేఐ జస్టిస్ ఉపాధ్యాయ సిఫార్సు చేశారు. సో మార్చి 15నే సీజేఐ దృష్టికి డబ్బులు కట్ల విషయం ఆయన దృష్టికి వచ్చింది. సో జస్టిస్ వర్మకు 3 ప్రశ్నలు వేసి లిఖితపూర్వకంగా ఆయన సమాధానాన్ని కూడా రాబట్టారు. తర్వాత 6 నెలల కాల్ రికార్డులు కూడా తీసుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్లు పారేయొద్దు, వాటిలో డేటా కూడా డిలీట్ చేయకూడదని జస్టిస్ వర్మకు ఆదేశాలను ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే జస్టిస్ వర్మ ఇచ్చినటువంటి రిప్లైలో ఆయన వివరంలో ఆ గది నా ఇంట్లో భాగం కాదు, నా ఇంటి ప్రాంగణంలో ఉంది, ఇది నా ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కుట్ర జరిగింది, ఇప్పటికీ కూడా మాకు ఆ ప్రాంతంలో ఖాళీన నోట్లు దొరుకుతున్నాయంటూ కొంతమంది పారిశుద్ధ కార్మికులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే వాటికి నాకు సంబంధం లేదు. అసలు ఆ వీడియో చూస్తున్నప్పుడు అది అసలు మా ఇంటి పరిసరాల్లో తీసినట్లుగా కూడా లేదు అంటూ జస్టిస్ వర్మ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క వివరణకు సంతృప్తి చెందినటువంటి సిజేఐ సంజీవ్ ఖన్నా 3 సభ్యులతో కూడినటువంటి విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ విచారణ కమిటీ నివేదిక వచ్చేంత వరకు తదుపరి చర్యలు తీసుకునేంత వరకు కూడా ఆయనకు ఎటువంటి విధులను కేటాయించకూడదంటూ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ రోజు ఆయన్ను విధులకు దూరంగా ఉంచడం జరిగింది. సుమిత్ర.